ఆశలు లేని స్థితి నుంచి అద్భుతమైన ప్రదర్శనతో ప్లేఆఫ్స్లో అడుగు. వరుసగా 6 విజయాలతో సంచలనం. జోరు మీద ఉన్న జట్టు. దీంతో ఈసాల కప్ నమదే అని అభిమానుల్లో ధీమా. కానీ లీగ్ దశలో చూపిన పోరాట పటిమను ప్లేఆఫ్స్లో చూపించలేకపోయింది ఆర్సీబీ. ఆ జట్టు జైత్రయాత్రకు ఎలిమినేటర్లో బ్రేక్ పడింది. అభిమానులకు మళ్ళీ ఆవేదన మిగిలింది. ఇక మరోవైపు టోర్నీ ఆరంభంలో వరుస విజయాలతోటి టాప్లోకి దూసుకువెళ్ళినటువంటి రాజస్థాన్ రాయల్స్ జట్టు ఆ తర్వాత టోర్నీ చివర్లో వరుసగా 5 మ్యాచ్లలో పరాజయం. అయితే కీలక పోరులో మాత్రము జూలు విదిల్చింది రాజస్థాన్ రాయల్స్ జట్టు. ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆర్సీబీ ఆశలను కుప్పగొల్చింది. ఎలిమినేటర్లో విజయంతో ఆ జట్టు క్వాలిఫైర్ 2కు చేరగా ఓటమితో బెంగళూరు కథ ముగిసింది. ఫైనల్లో చోటు కోసం శుక్రవారం నాడు చపాక్లో సన్ రైజర్స్ తోటి రాజస్థాన్ రాయల్స్ తలపడనుంది. ఐపీఎల్ 17 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అసామాన్య పోరాటం ముగిసింది. బుధవారం నాడు ఎలిమినేటర్లో ఆ జట్టు 4 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడిపోయింది. మొదట బెంగళూరు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. ఆర్సీబీ జట్టులో రజత్ పాటీదార్ 22 బంతుల్లో 2 ఫోర్లు 2 సిక్స్లతో 34 పరుగులు, విరాట్ కోహ్లీ 24 బంతుల్లో 3 ఫోర్లు 1 సిక్స్ తోటి 33 పరుగులు, మహిపాల్ లోమ్రారు 17 బంతుల్లో 2 ఫోర్లు 2 సిక్స్లతో 32 పరుగులు చేసి పర్వాలేదనిపించారు. ఇక రాజస్థాన్ బౌలర్లలో అశ్విన్ 2 వికెట్లు, అవేష్ ఖాన్ 3 వికెట్లు, బౌల్ట్ 1 వికెట్ తోటి ప్రత్యర్థిని కట్టడి చేశారు. ఛేదనలో రాజస్థాన్ 6 వికెట్లు కోల్పోయి 19 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. రాజస్థాన్ జట్లో ఓపెనర్ యశస్వి జైస్వాల్ 30 బంతుల్లో 8 ఫోర్లతోటి 45 పరుగులు చేయగా రియాన్ పరాగు 26 బంతుల్లో 2 ఫోర్లు 2 సిక్స్లతోటి 36 పరుగులు చేసి రాణించాడు. ఇక బెంగళూరు బౌలర్లలో సిరాజు 2 వికెట్లు తీసి మెరిచాడు. ఛేదనలో రాజస్థాన్కు తొలి 2 ఓవర్లలో 6 పరుగులే వచ్చాయి. కానీ ఆర్సీబీ ఫీల్డర్లు క్యాచ్లు వదిలేస్తుంటే ఆ జట్టు ఓపెనర్లు చెలరేగారు. యాష్ బౌలింగ్లో జైస్వాల్ క్యాచ్ను గ్రీన్ పట్టలేకపోయాడు. ఆ ఓవర్లో 4 ఫోర్లతోటి అతడు దూకుడు ప్రదర్శించాడు. అక్కడి నుంచి ఇన్నింగ్స్ వేగాన్ని అందుకుంది. యష్ వేసిన తర్వాతి ఓవర్లో కార్డ్మోర్ ఇచ్చినటువంటి లడ్డు లాంటి క్యాచ్ను మ్యాక్స్వెల్ వదిలేశాడు. ఈ 2 క్యాచ్లు పట్టి ఉంటే ఆర్సీబీకి పట్టు బిగించే అవకాశం ఉండేదే. ఆ వెంటనే స్లో యార్కర్లతోటి కార్డ్మోర్ను ఫెర్గూసన్ బౌల్డ్ చేసిన సంజు శాంసన్ జతతోటి జైస్వాల్ బౌండరీల వేటలో సాగిపోయాడు. అప్పుడు బౌలింగ్ మార్పు ఆర్సీబీకి కలిసొచ్చింది. గ్రీన్ ఓవర్లో స్కూప్కు ప్రయత్నించిన జైస్వాల్ వికెట్ కీపర్కు చిక్కాడు. ఆ వెంటనే సంజు శాంసన్ను కర్ణ్ తెలివిగా బోల్తా కొట్టడంతో ఆర్సీబీ పోటీలోకి వచ్చింది. సంజు శాంసన్ క్రీజు వదిలి ముందుకు రావడాన్ని గమనించిన కర్ణ్ బంతిని వైడ్ లైన్కు దగ్గరగా వేశాడు. శాంసన్ అది ఆడలేకపోవడం, దినేష్ కార్తిక్ స్టంప్స్ని ఎగరగొట్టడము క్షణాల్లో జరిగిపోయింది. ఆ తర్వాత కోహ్లీ మెరుపు త్రోకి జురెల్ రన్అట్గా వెనుదిరిగాడు. కోహ్లీ స్థానంలో మరే ఫీల్డర్ ఉన్నా కూడా 2 పరుగులు వచ్చేవే. రాజస్థాన్ విజయ సమీకరణము 30 బంతుల్లో 47 పరుగులుగా మారడంతో ఉత్కంఠ రేగింది. కానీ గ్రీన్ వేసినటువంటి తర్వాతి ఓవర్లో రాజస్థాన్ పని తేలికైంది. తొలి బంతికి ఇంపాక్ట్ ప్లేయర్ హెట్మైర్ సిక్సర్ కొట్టక ఆ తర్వాత పరాగ్ వరుసగా 6-4 బాదాడు. ఆ తర్వాత ఓవర్లో హెట్మైర్ 2 ఫోర్లు రాబట్టాడు. సమీకరణము 18 బంతుల్లో 19 పరుగులుగా మారింది. 18వ ఓవర్లో పరాగు హెట్మైర్ను అవుట్ చేసిన సిరాజు 6 పరుగులు ఇచ్చాడు. కానీ ఫెర్గూసన్ వేసినటువంటి తర్వాతి ఓవర్లో 2 ఫోర్లు 6 సిక్సర్ తోటి పావెల్ పని పూర్తి చేశాడు. అంతకుముందు ఆర్సీబీ ఇన్నింగ్స్ తడబడుతూ సాగింది. ఆరంభంలో బౌల్ట్, మధ్యలో అశ్విన్, అవేష్ ఖాన్ ఈ పరుగులను కట్టడి చేశారు. మందకొండి పిచ్పై కొత్త బంతితోటి బౌల్ట్ హడలెత్తించాడు. 3 ఓవర్లలో కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చి 1 వికెట్ తీశాడు. బౌల్ట్ ఓవర్లో డీప్ మిడ్ వికెట్ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ముందుకు డైవ్ చేస్తూ పావెల్ అద్భుతమైన క్యాచ్ అందుకోవడంతో డూప్లిసిస్ నిష్క్రమించాడు. అయినా పవర్ ప్లేలో జట్టు 50 పరుగులు చేసిందంటే కోహ్లీ దూకుడే అందుకు కారణం. స్పిన్నర్ల రాకతోటి బెంగళూరు ఇన్నింగ్స్ నెమ్మదించింది. గ్రీన్ సౌకర్యవంతంగా కనిపించలేదు. చాహల్ ఓవర్లో స్లాగ్ స్వీప్కు ప్రయత్నించిన కోహ్లీ డీప్ మిడ్ వికెట్లో ఫీల్డర్కు బౌండరీ వద్ద చిక్కడంతో ఆర్సీబీకి షాక్ తగిలింది. ఈ దశలో చాహల్ బౌలింగ్లో వరుసగా 6-4 కొట్టినటువంటి గ్రీన్ వేగం పెంచేందుకు ప్రయత్నించాడు. 11 ఓవర్లలో స్కోరు 2 వికెట్ల నష్టానికి 82 పరుగులు. గేరు మార్చాల్సిన దశలో అశ్విన్ వరుస బంతుల్లో గ్రీన్ మ్యాక్స్వెల్ను వెనక్కి పంపి ప్రత్యర్థిని గట్టి దెబ్బతీశాడు. ఈ దశలో రజత్ పాటీదార్, లోమ్రార్ దూకుడుగా ఆడి స్కోర్ పెంచారు. కానీ రజత్ పాటీదార్ అవుట్ అవడంతో మళ్ళీ పరుగుల వేగానికి బ్రేక్ పడింది. మంచి ఫినిషర్గా పేరు సంపాదించినటువంటి దినేష్ కార్తిక్ కూడా వేగంగా ఆడలేకపోయాడు. 13 బంతుల్లో కేవలం 11 పరుగులు మాత్రమే చేశాడు దినేష్ కార్తిక్. ఆఖరి ఓవర్లో స్వప్నిల్ సింగ్ 1 సిక్సర్ కొట్టడంతో స్కోరు 170 దాటింది. ఇక స్కోర్ బోర్డు విషయానికి వచ్చినట్టయితే టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ చేపట్టినటువంటి ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది.
ఆ జట్టు ఓపెనర్ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 24 బంతుల్లో 3 ఫోర్లు 1 సిక్సర్ తోటి 33 పరుగులు చేసి చాహల్ బౌలింగ్లో ఫెరీరాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. మరో ఓపెనర్ కెప్టెన్ డూప్లెసిస్ 14 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లు 1 సిక్సర్ తోటి 17 పరుగులు చేసి టెంట్ బౌల్ట్ బౌలింగ్లో రమణో పావెల్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 3వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి కెమెరూన్ గ్రీన్ 21 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లు 1 సిక్సర్ తోటి 27 పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్లో పావెల్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 4వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చిన రజత్ పటిదార్ 22 బంతుల్లో 2 ఫోర్లు 2 సిక్సర్ల తోటి 34 పరుగులు చేసి అవేష్ ఖాన్ బౌలింగ్లో రియాన్ పరాగ్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక మ్యాక్స్వెల్ తను ఎదుర్కొన్నటువంటి తొలి బంతికే అశ్విన్ బౌలింగ్లో ధ్రువ్ జురెల్కి క్యాచ్ ఇచ్చి డక్అవుట్ అయ్యాడు. మ్యాక్స్వెల్ ఈ టోర్నీలో అత్యంత అధ్వానమైన ఆట తీరుతోటి నిరాశపరిచాడు. అంతకుముందు వరల్డ్ కప్లో చెరిగి ఆడినటువంటి మ్యాక్స్వెల్ ఈ టోర్నీలో మాత్రము తేలిపోయాడు. ఇక లోమ్రార్ 17 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లు 2 సిక్సర్లతో 32 పరుగులు చేసి అవేష్ ఖాన్ బౌలింగ్లో పావెల్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక దినేష్ కార్తీక్ 13 బంతులు ఎదుర్కొని 1 ఫోర్ తోటి 11 పరుగులు మాత్రమే చేసి అవేష్ ఖాన్ బౌలింగ్లో యశస్వి జైస్వాల్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక స్వప్నిల్ సింగ్ 4 బంతులు ఎదుర్కొని 1 సిక్సర్ తోటి 9 పరుగులు చేసి నాట్అవుట్గా నిలవగా కరుణ్ శర్మ 4 బంతులు ఎదుర్కొని 1 ఫోర్ తోటి 5 పరుగులు చేసి సందీప్ శర్మ బౌలింగ్లో పావెల్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఆర్సీబీ 8 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. రాజస్థాన్ బౌలర్లలో అవేష్ ఖాను 3 వికెట్లు తీయగా అశ్విన్ 2 వికెట్లు, బౌల్ట్ సందీప్ శర్మ, చాహల్ తలా 1 వికెట్ తీయడం జరిగింది. అంటే రాజస్థాన్ బౌలర్లందరూ కూడా వికెట్లు తీయడం విశేషం ఇక్కడ. అయితే ట్రెంట్ బౌల్ట్ మాత్రము అద్భుతంగా అంటే కేవలం 1 వికెట్ మాత్రమే తీసిన 4 ఓవర్లలో కేవలం 16 పరుగులు మాత్రమే అంటే ఓవర్కి సగటున 4 పరుగులు మాత్రమే సమర్పించగా అశ్విన్ సైతము అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 4 ఓవర్లలో 19 పరుగులు వచ్చి 2 వికెట్లు తీయడం జరిగింది. అంటే ఓవర్కి సగటున 4.8 చొప్పున పరుగులు ఇవ్వడం జరిగింది. సీనియర్ బౌలర్ అశ్విన్ యొక్క ప్రతిభ ఈ మ్యాచ్లో ఆర్ఆర్ జట్టుకు ఎంతగానో పనికి వచ్చింది. ఇక ఆ తర్వాత 173 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించినటువంటి రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఓపెనర్లు యశస్వి జైస్వాల్, కాడ్మౌరు ఇద్దరు కూడా శుభారంభాన్ని అందించారు. యశస్వి జైస్వాల్ 30 బంతులు ఎదుర్కొని 8 ఫోర్లతోటి 45 పరుగులు చేసి కెమెరూన్ గ్రీన్ బౌలింగ్లో దినేష్ కార్తిక్ క్యాచ్ ఇచ్చి అవుట్ అవగా కోహ్లీ క్యాడ్మోరు 15 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లతోటి 20 పరుగులు చేసి ఫెర్గూసన్ బౌలింగ్లో బౌల్డ్ కట్టడం జరిగింది. 3వ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి కెప్టెన్ సంజు శాంసన్ 13 బంతులు ఎదుర్కొని 1 సిక్సర్ తోటి 17 పరుగులు చేసి కరుణ్ శర్మ బౌలింగ్లో దినేష్ కార్తిక్ చేసినటువంటి స్టంప్ అవుట్కి అవుట్ కాగా రియాన్ పరాగ్ 26 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లు 2 సిక్సర్లతోటి 36 పరుగులు చేసి సిరాజ్ బౌలింగ్లో బౌల్డ్ కావడం జరిగింది. ఇక ధ్రువ్ జురెల్ 8 బంతులు ఎదుర్కొని 1 ఫోర్ తోటి 8 పరుగులు చేసి రన్అట్ కాగా హెట్మైరు 14 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లు 1 సిక్సర్ తోటి 26 పరుగులు చేసి సిరాజ్ బౌలింగ్లో డూప్లెసిస్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక పావెల్ 8 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లు 1 సిక్సర్ తోటి 16 పరుగులు చేసి నాట్అవుట్గా నిలవగా చివరిలో బ్యాటింగ్కి వచ్చినటువంటి అశ్విన్ బంతులేమీ ఎదుర్కోకుండా నాట్అవుట్గా నిలిచాడు. దీంతో రాజస్థాన్ రాయల్స్ జట్టు 19 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసి 4 వికెట్ల తేడాతోటి ఘన విజయం సాధించింది. ఇక బెంగళూరు బౌలర్లలో సిరాజ్ 2 వికెట్లు తీయగా లూకీ ఫెర్గూసన్, కరుణ్ శర్మ, కెమెరూన్ గ్రీను తలా 1 వికెట్ తీయడం జరిగింది. అయితే ఇక్కడ కెమెరూన్ గ్రీను పరుగులను బాగానే నియంత్రించినప్పటికీ మిగతా బౌలర్లు చేతులు ఎత్తేయడంతో మరి ఆ బెంగళూరుకు ఓటమి తప్పలేదు. ఈ మ్యాచ్లో తన అద్భుతమైనటువంటి బౌలింగ్ తోటి రాజస్థాన్ రాయల్స్ విజయంలో కీలక పాత్ర పోషించిన సీనియర్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.